ముఖ్యంగా మా దగ్గర ఒక అంటే టెంపుల్ ఉంది అధ్యక్ష, కురుమూర్తి స్వామి టెంపుల్. అది పేదల తిరుపతిగా పేరుగాంచింది అధ్యక్ష. ప్రతి సంవత్సరం అక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా ప్రజలు అక్కడికి వస్తారు అధ్యక్ష. కానీ అక్కడికి ఆ టెంపుల్ దాదాపు 350 మెట్ల పైచీలకు ఎక్కి ఆ టెంపుల్కు దర్శనానికి పోవాల్సి ఉంటుంది అధ్యక్ష. దానివల్ల చాలామంది అంటే ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కానీ అదేవిధంగా హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ చాలామంది ముసలోళ్ళు ఆ టెంపుల్ దర్శనానికి నోచుకోలేకపోతున్నారు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ దారి అంటే ఎలివేటెడ్ కారిడార్తో కూడిన ఒక రోడ్ వేయడానికి ఆల్రెడీ నేను అంటే వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా దాని మీద సానుకూలంగా స్పందించారు. మరొకసారి గుర్తు చేస్తా ఉన్నది ఆ రోడ్ వేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మధుసూదన్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి. మధుసూదన్ రెడ్డి గారు అధ్యక్ష అయిపోయింది. అయితే ఒక ఈ మా నియోజకవర్గంలో ఇరిగేషన్కి సంబంధించి కూడా అధ్యక్ష మా దగ్గర కొన్ని చెక్ డ్యాములు నిర్మించారు అధ్యక్ష. ఆ చెక్ డ్యాముల వల్ల కూడా చాలా అంటే చెక్ డ్యాములు నాకు కూడా గుర్తుంది అధ్యక్ష. గతంలో ఇక్కడ ఉన్న మా ఎల్ఏ మంత్రి గారు కూడా ఇదే సభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆ చెక్ డ్యాములు ఏవైతే నిర్మించారో ఈ రాష్ట్రంలో అవి శాస్త్రీయబద్ధంగా లేవని చెప్పేసి మా శ్రీధర్ బాబన్న గారు కూడా గతంలో మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష. వాళ్ళ అవసరాల కోసం ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఉష్క దోపిడీ కోసం అని చెప్పేసి కొన్ని చెక్ డ్యాములు నిర్మిస్తే అవన్నీ కూడా అధ్యక్ష కొన్ని లీకేజెస్ అయినాయి, కొన్ని ఏమో కూలిపోతా ఉన్నాయి. ముఖ్యంగా అధ్యక్ష మా దగ్గర ఒకటి రోడ్ కమ్ చెక్ డ్యామ్ నిర్మించారు అధ్యక్ష. అక్కడ ఏమాత్రం శాస్త్రీయబద్ధంగా లేకుండా నిర్మించడం వల్ల నా మండల హెడ్ క్వార్టర్ అధ్యక్ష అక్కడ చెక్ డ్యామ్ వల్ల మొత్తం ఆ చెక్ డ్యామ్ వల్ల నీరు అక్కడ స్టాగ్నేట్ కావడం వల్ల మొత్తం కూడా అక్కడ అంతా పొల్యూషన్ ఏర్పడి చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. ఆ విషయాన్ని కూడా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఎందుకంటే